శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీగురువాయూరప్పనే నమః. శ్రీనారాయణభట్టతిరిగురవే నమః. మహానుభావుడు నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం స్తోత్రానికి ఆసక్తి కలిగిన మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతమైన ఈ శ్రీమన్నారాయణీయం స్తోత్రంలో 100 దశకాల శ్లోకాలు ఉన్న ఈ స్తోత్రంలో 12 స్కంధాలు కలిగిన ఈ స్తోత్రంలో మనం 3వ స్కంధంలో ఉన్నాము. 12వ దశకం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 13వ దశకం. హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం, అంతకుముందు భూమిని ఉద్ధరించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి చిన్న వరాహ రూపంలో బ్రహ్మదేవుడి నాసాపుటం నుండి, నాసిక నుండి ఉద్భవించి క్రమక్రమంగా పెరిగి 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 ఆకాశమంత ఎత్తుకు ఎదిగి రసాతలంలో ఉన్న భూదేవిని ఉద్ధరించి పైకి తీసుకుని వచ్చి తన కోరల మీద లీలగా నిలపటం నిన్నటి దశకంలో 12వ దశకంలో తెలుసుకున్నాం. ఈ 13వ దశకం హిరణ్యాక్షుడి వధ. హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదముని శనైరూజే నందన్ ధనుజమపి నిందం స్తవ బలం. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే. వరద శ్రీమన్నారాయణ కరుణించి వరములను ప్రసాదించే తండ్రి, హిరణ్యాక్షం తావత్ భవదన్వేషణ పరం చరంతం, అప్పటిదాకా ఆ సమయానికి హిరణ్యాక్షుడు నిన్ను వెతుకుతూ సృష్టి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో సాంవర్తే పయసి అంటే ప్రళయకాలపు సముద్రము నిజ జంఘా పరిమితే, అంతటి మహాసముద్రం, ప్రళయకాలపు సముద్రం వాడికి పిక్కల దాకానే వచ్చింది. అంతటి విశాలమైన విరాట్ రూపం వాడిది కూడా. భవద్భక్తో గత్వా కపట పటుధీర్ నారద ముని. భవద్భక్త, నీ భక్తుడైన నారద మహర్షి కపట పటుధీ, కపట బుద్ధి చూపించడంలో అవసరమైనప్పుడు చాలా గొప్పవాడు. కపటమైన మనస్సుతో వాడి దగ్గరికి వెళ్ళి, హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి శనైహి ఊచే, నెమ్మదిగా చెప్పాడు. నందన్ కుమార హిరణ్యాక్ష, ధనుజమపి నిందం
తవ బలం. నిందంతవ బలం, నీ బలాన్ని చూచి జాలి కలుగుతుందయ్యా. ఎంత బలహీనుడవు నువ్వు, ఎంత అమాయకుడవు, ఎంత పిచ్చివాడవు అన్నాడు నెమ్మదిగా. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. సమాయావి, ఆ మాయావి, ఆ శ్రీ మహావిష్ణువు హరతి భవదీయాం వసుమతీం, నువ్వు జయించి నువ్వు స్వాధీనం చేసుకున్న భూమిని తను కాజేయటానికి చూస్తున్నాడయ్యా మహావిష్ణువు. ఎంత మాయావి, నిన్ను చూస్తుంటే జాలి ఇస్తుంది అని నెమ్మదిగా హిరణ్యాక్షుడితో చెప్పాడు. కష్టం కష్టం కిమిదమితి తేనాభిగత గదితః. కష్టం కష్టం కిం ఇదం ఇతి తేన అభిగతః. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది, ఎంత పిచ్చివాడు, నిన్ను అమాయకుడిని చేసి ఆ శ్రీ మహావిష్ణువు నీకు చెందిన భూదేవిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా. నువ్వేమో పిచ్చివాడివి, అక్కడ ఇక్కడ వెతుకుతూ కూర్చున్నావు, అక్కడేమో నీ భూమిని స్వాధీనం చేసుకుంటున్నాడు అని కపటపటుధీ నారద ముని శనై ఊచే నందన్. ఆ కపట బుద్ధి కలిగిన నారద మహర్షి నెమ్మదిగా ఇలా చెప్పాడు హిరణ్యాక్షుడికి. దాంతో నదన్ క్వాసౌ క్వాసావితి సమునినాదర్శితపథో భవంతం సంప్రాపత్ ధరణిధరముద్యంతముదకాత్. వెంటనే గర్జిస్తూ పెద్దగా క్వాసౌ క్వాసౌ, ఏమిటి ఏమిటి, మునినా దర్శితపథో భవంతం సంప్రాపత్, ముని దారి చూపిస్తుండగా నీ ఉన్న స్థలానికి వచ్చి నిన్ను చూశాడు. నారద మహర్షి ఆ మాటలు చెప్పగానే వెంటనే ఏమిటి ఏమిటి అని బిగ్గరగా రంకెలు వేస్తూ, ఎంత జరిగిందా, ఏం జరిగింది ఏం జరిగింది అని అరుస్తూ నెమ్మదిగా నారద మహర్షి ద్రోవను చూపిస్తే వరాహస్వరూపంలో స్వామి రసాతలం నుండి భూమిని ఉద్ధరించి తన కోరలపై నిలిపి ఉన్న స్థలానికి, ఆ సముద్ర మధ్యంలోకి వచ్చి ఆయనను చూశాడు. భవంతం సంప్రాపత్ ధరణిధరముద్యంతం ఉదకాత్. ఆయన ఆ సముద్ర గర్భం నుంచి భూమిని ఉద్ధరిస్తూ పైకి లేపుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయానికి నారద మహర్షి దారి చూపిస్తుండగా అక్కడికి చేరుకున్నాడు. పురాణ వాంగ్మయంలో భారతీయుల, హిందువుల ఆధ్యాత్మిక ప్రపంచంలో నారద మహర్షి చేయి పెట్టకుండా ఏ శుభమూ జరగలేదు. నారద మహర్షి సంకల్పించకుండా ఏ లోక కళ్యాణము జరగలేదు. నారద మహర్షి ప్రేరణ లేకుండా ఏ మహానుభావుడు మోక్షాన్ని పొందలేదు. ఒక వాల్మీకి, ఒక వ్యాస మహర్షి, ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఇలా కళ్యాణాన్ని పొందిన వాళ్ళు వీరందరూ ఆయన ప్రమేయంతో వధింపబడిన లోకకంటకులు ఎందరో. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, అంతకుముందు వాళ్ళ పూర్వీకులు ఎందరో. కనుక నారద మహర్షిని ప్రతిదినము ఉదయం స్మరించుకొనవలసిన మహానుభావుడిగా, కారణజన్ముడిగా, శ్రీ మహావిష్ణు అవతారంగా తెలుసుకోవాలి. ఇదేంటి నారద మహర్షి శ్రీ మహావిష్ణు అవతారం ఏమిటి అంటే, శ్రీ మహావిష్ణువు అనంతమైన అవతారములను ధరించాడు. అనంతమైన కళ్యాణ గణములను కలిగిన మహానుభావుడు తన భక్తులను ఉద్ధరించడం కోసం, శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను సంహరించడం కోసం అనంతములైన అసంఖ్యాకాలైన అవతారాలను ధరించాడు. వాటిలో అన్నిటికంటే ప్రధానమైనవి దశావతారాలు. వాటిలో కూడా పూర్ణావతారాలు శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం. మిగిలినవన్నీ కూడా కొద్దిసేపు ఆ అవతార కార్యాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే ఉన్నారు. తర్వాత అవతారాన్ని పరిసమాప్తి చేసి శ్రీ మహావిష్ణు అంశలో కలిసిపోయారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మాత్రము కొన్ని వేల సంవత్సరాల పాటుగా అదృష్టవంతులైన ఆనాటి వారితో కలిసి జీవించి తర్వాత తమ అవతారాన్ని పరిసమాప్తి చేశారు. కనుక దశావతారాలు ముఖ్యమైనవి.
అంతకన్నా ఎక్కువగా ఏకవింశతి అవతారాలు అని 21 అవతారాలు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధానమైన అవతారాలు ఏకవింశతి అవతారాలు. ఆ ఏకవింశతి అవతారాలలో నారద మహర్షి కూడా ఒకడు, దత్తాత్రేయ మహానుభావుడు స్వామి ఒకరు. శ్రీ మహావిష్ణువు యొక్క రాజసికాంశము దత్తాత్రేయ స్వామి. ఈరోజు ఆయన జయంతి. ఆయన కరుణ అందరి మీద ప్రసరించుగాక. ఆ స్వామి యొక్క కరుణ చేత జ్ఞానవృద్ధి జరుగుగాక. దత్తాత్రేయ మహామాయ వేదగేయ హతామయ అనసూయా అత్రితనయ మమాపాయం నివారయ. దత్తాత్రేయ మహానుభావ, వేదముల చేత స్తుతింపబడిన స్వామి, అనసూయాత్రి దంపతుల కుమారుడా, మా ఆపదలను నివారించు తండ్రి, జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేయు తండ్రి అని వేడుకుందాం ఈ పూట. దత్తాత్రేయ అవతారము, నారద మహర్షి అవతారము ఇత్యాదులన్నీ కూడా ఆ ఏకవింశతి అవతారాలలో భాగాలు. శ్రీ మహావిష్ణువు యొక్క రాజసికాంశము దత్తాత్రేయ ప్రభువు, ఆయన తామసికాంశము నృసింహస్వామి, ఆయన సాత్విక స్వరూపము, శుద్ధ సాత్విక స్వరూపము శ్రీరామ శ్రీకృష్ణుడు. ఇలా గుణములను బట్టి వారి రూపము, వారు చేయాలి అనుకున్న ఏ కార్య నిమిత్తం వచ్చారో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన గుణాలను, రూపాలను ధరించి వస్తాడు ఆ స్వామి. అందులో అనఘాదేవిపతి మహానుభావుడు దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణమూర్తి ఒక అవతారం. ఇలా ఈ ఏకవింశతి అవతారాలలో నారద మహర్షి ఒకడు. దురదృష్టవశాత్తు నారదుని ఒక బఫూనుగా, ఒక సర్కస్లో జోకర్గా, వెకిలి చేష్టలు చేసేవాడిగా, వెకిలి సంభాషణలతో నారద మహర్షి అంటే మనకు తెలియాల్సిన సత్యాలను గాక అపభ్రంశం చేసే నారదుడు, అపనిందల పాలైన నారదుడు, అసహ్యాన్ని జుగుప్సను కలిగించే నారదుడు వెండి తెరల మీద, సిల్వర్ స్క్రీన్స్ మీద మనకు కనిపిస్తున్నారు. అది మన అదృష్టం. నారద మహర్షి దారి చూపిస్తూ ఉంటే ఆ ప్రళయకాలపు సముద్రం వాడికి పిక్కల లోతు దాకా వచ్చి ఉన్న అంతటి భయంకరమైన ఆకారాన్ని కలిగిన ఆ హిరణ్యాక్షుడు వరాహస్వరూపంలో స్వామి భూదేవిని రసాతలం నుండి పైకి ఉద్ధరిస్తూ పైకి లేస్తూ ఉన్న సమయంలో ఆయనను సమీపించాడు. అహో ఆరణ్యోయం మృగైతి హసంతం బహుతరైః దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుంగ్ధాం మృధవిధౌ. అహో ఆరణ్యోయం మృగైతి హసంతం బహుతరైః. విరగబడి పకపక నవ్వుతూ హేళన చేస్తూ ఆయనను తిడుతూ, ఇది అరణ్యానికి చెందిన జంతువు, ఇది ఒక మృగం అని నిందలు చేస్తూ, దురుక్తైర్విధ్యంతం, నిన్ను నిందలు చేస్తూ సమీపించడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు. దితిశ్రుతం అవజ్ఞాయ భగవన్, అలా నిందలు చేస్తూ పరిహాసాలాడుతూ తనను సమీపిస్తున్న వాడిని ఆ దివ్య వరాహమూర్తి శ్రీమన్నారాయణమూర్తి ఏమాత్రం లెక్క చేయలేదు. మహీం దృష్ట్వా దంష్ట్రాం శిరసి చకితాం. మరలా వాడు సమీపించడంతోనే, వాడిని చూడటంతోనే భూదేవి కంపించిపోతూ ఉన్నది. ఆ వరాహస్వామి ఆయన ఉద్ధరించి పైకి తీస్తున్న సమయానికి వీడి దుర్మార్గుడు హిరణ్యాక్షుడు అక్కడికి చేరుకుంటే వాడిని చూడటంతోనే వణికిపోవడం మొదలుపెట్టింది ఆమె భూదేవి. మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహస. అప్పుడు తన ప్రభావంతో, తన మాయతో
పయోధావాధాయ ప్రసభముదయుంథామృధ విధౌ. పయోధావాధాయ, పయోధి నుండి, సముద్రము నుండి ఉద్ధరించి ఆమెను, భూదేవిని, సముద్రమందు తన కోరల మీద పెట్టుకుని పోతున్నాడు స్వామి. కోరలతో పైకి తీసుకుని వస్తున్నాడు. ఆయన కోరల మీద ఉన్న ఆ భూదేవి హిరణ్యాక్షుని చూడటంతోనే భయంతో వణికిపోతూ ఉన్నది. తన మనోబలంతో తన కోరల నుండి సముద్రం మీద, ఆకాశంలో అలా నిలబెట్టి, అప్పుడు ఇక వీడి సంగతి చూడటానికి వీడి వైపు తిరిగాడు స్వామి. మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుంథామృధ విధౌ. గదాపాణో దైత్యే త్వమపి గృహీతోన్నతగదో నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్టవ్యత. రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ద్రుతమముం నిరుంధ్యాः సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే. గదాపాణో దైత్యే త్వమపి గృహీత ఉన్నతగదో. వాడి ఆయుధం ఒకటే ఒకటి, ఒక గదను మాత్రమే తీసుకొని సృష్టి మొత్తాన్ని జయిస్తూ తనకు ఎదురంటూ లేకుండా తిరుగుతున్నాడు వాడు. ఒకటే ఆయుధం గద. గదాపాణో దైత్య, అదే గదను తీసుకుని వాడు వచ్చాడు. త్వమపి గృహీత ఉన్నత గదో, నీవు కూడా ఒక దివ్యమైన గదను, నీ యొక్క కౌమోదకి అనే గదను. కౌమోదకి దుష్టులను సంహరించేది, కౌమోదకి భూమికి సంతోషాన్ని కలిగించేది. ఇది అద్భుతమైన ఒక అర్థం, విశ్లేషణ, వ్యుత్పత్తి. ఆయన శంఖ చక్ర గదా పద్మహస్తాలను ధరించి ఉండే స్వామి కనుక శంఖము పైన ఎడమ చేతిలో, చక్రము పైన కుడి చేతిలో, పద్మము క్రింది కుడి చేతిలో, గద ఎడమ చేతితో భూమి మీద ఆనించి ఉంటాడు ఆ స్వామి మూర్తి. 24 సంజ్ఞల, 24 మూర్తుల, 24 పేర్ల స్వామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని మనం పూజలలో, సంకల్పాలలో చెప్పుకునే కేశవనామాలు అని క్లుప్తంగా వ్యవహరించబడే ఈ 24 నామాల స్వామి. ఈ 24 నామాలకు 24 స్వరూపాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క స్వరూపం యొక్క ఆయుధములు, అలంకరణ మారుతుంది. అదే పద్మము ఒక ఆకారంలో ఒక చేతిలో ఉంటే, ఒక ఆకారంలో గద ఉంటే, ఒక ఆకారంలో శార్ంగధనస్సు ఉంటే, ఇలా 24 రూపాలు ప్రత్యేకంగా ఉన్నాయి, 24 తత్వాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ 24 మూర్తుల అలంకారాలు 24 రకాలుగా భిన్నంగా ఉంటాయి. ఆయుధములు కూడా భిన్నంగా ఉంటాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వీటిలో ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క తత్వంగా ఈ 24 కేశవనామాలు కలిగిన కేశవమూర్తులు దర్శనమిస్తాయి. ఇక్కడ ఈ స్వామివారు శ్రీ మహావిష్ణు స్వరూపంలో కింది ఎడమ చేతిలో గదను ధరించి ఉంటాడు. ఆ గద పిడి స్వామివారి అరచేతిలో ఉంటుంది. అరచేతి మోపుతో దాన్ని అలా పట్టుకునే లీలగా గద నేలకు ఆనించి ఉంటుంది. అలా ఆ గద తనకు తగిలిన కారణంగా ఆ స్పర్శకు ఆనందించే భూదేవి అని, ఆ గద స్పర్శకు ఆనందించేది భూదేవిని తన స్పర్శతో ఆనందింపజేసేది కనుక కౌమోదకి, మోదాన్ని కలిగించేది. కౌమోదకి భూమికి ఆనందాన్ని కలిగించేది.
ఆ కౌమోదకి గదను ధరించి నీవు ముందుకు దూకావు స్వామి. నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్ట వియత. నియుద్ధేన క్రీడన్, యుద్ధ క్రీడలో దిగిపోయావు. ఘటఘటరవ ఉద్ఘుష్ట వియత, వారి రెండు గదలు తాకి ఘటఘట శబ్దంతో ఆకాశం దద్దరిల్లిపోతూ ఉన్నది. రణాలోక ఔత్సుక్యాన్మిలతి సురసంఘే ధృతమమం. రణాలోక ఔత్సుక్యాత్ మిలతి సురసంఘే. వారిద్దరి యొక్క శ్రీ మహావిష్ణువు దివ్యమైన వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించబోతున్నాడు, హిరణ్యాక్షుడితో తలపడుతున్నాడు అన్న వార్త తెలిసి ఆకాశ వీధులలో దేవతలు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, నాగురులు, గరుడులు, ఖేచరులు, సిద్ధులు, సాధ్యులు, ఆకాశంలో ఉండే దేవజాతికి చెందిన వాళ్ళందరూ కూడా ఆకాశంలో ఉండి చూస్తున్నారు కుతూహలంగా. ధృతమం నిరుంధ్యా సంధ్యా సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే. బ్రహ్మదేవుడు ధృతం అముం నిరుంధ్యా సంధ్యాతః ప్రథమం ఇతి ధాత్రా జగదిషే. బ్రహ్మదేవుడు ఈ మాటలు చెప్పాడు. నీ యుద్ధక్రీడ చాలు స్వామి, వాడితో లీలగా వాడి శక్తి ఎంత ఏమిటి లీలా విలోసంగా ఆట ఆడకుండా వాడిని త్వరగా సంహరించు తండ్రి. సంధ్యా సమయం సమీపిస్తున్నది, వాడు సామాన్యుడు కాడు, నీ పార్షదుడు, కశ్యపుడి వీర్యంతో ఉద్భవించినవాడు, రాక్షసుడు. సంధ్యా సమయం అవుతున్నది, సంధ్యా సమయంలో రాక్షసులకు శక్తి ఇంకా పెరుగుతుంది కనుక వాడిని ఉపేక్షించి ఇంకా వాడిని రెచ్చగొట్టేదాకా తీసుకురా ఒక స్వామి, త్వరగా వాడిని వేసిపారేయి అన్నాడు బ్రహ్మదేవుడు. రణాలోకోత్సుక్యాన్మిలతి సురసంఘే ధృతమముం నిరుంధ్యా సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే. ముందు వాడిని వేసిపారే, ప్రథమం ఇతి ధాత్రా జగదిషే. గదోన్మర్దే తస్మిన్స్తవ ఖలు గదాయాందితి భువో గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయామహ భో. మృదుస్మేరాస్యస్త్వం ధనుజకుల నిర్మూలనచణం మహాచక్రం స్మృత్వా కరభువి దధానోరుచిషే. గదోన్మర్దే తస్మిన్ తవ ఖలు గదాయాం దితిభువో గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయాం అహహ భో. రెండు గదలు రాసుకుంటున్నప్పుడు, మీరిద్దరు గదలతో కొట్టుకుంటున్నప్పుడు, ఒకళ్ళ దెబ్బలను ఒకళ్ళు కాచుకుంటున్నప్పుడు వాడు కొట్టిన గదా ప్రహారానికి ఆ దెబ్బకు నీ గద చేతిలోంచి జారి కింద పడిపోయింది స్వామి. వరాహస్వామి చేతిలోని గదను కూడా కిందికి పడగొట్టగలిగినంత గదా యుద్ధ కౌశలం ఉంది వాడికి, అంత బాహుబలం ఉంది. అప్పుడు గదోర్మర్దే తస్మిన్ తవ ఖలు గదాయాం దితిభువో గదాఘాతాత్. దితిసుతుడి గదా దెబ్బకు భూమవు ఝటితి పతితాయాం అహహో, వెంటనే భూమి మీదకి పడిపోయింది. వాడు కొట్టిన దెబ్బకు, వాడి గద యొక్క దెబ్బకు నీ చేతిలోని గద భూమి మీద పడిపోయింది. మృదుస్మేరాసీయస్త్వం, సన్నగా చిరునవ్వు నవ్వి, ఆయనకు తెలుసు వీడెవడో, వీడికి వీడెవడో తెలియదు, ఆ ఎదురుగా ఉన్న మూర్తి ఎవరో తెలియదు. తన పార్షదుడే శాపవశాత్తు ఇలా జన్మించాడు, దుర్మార్గుడయ్యాడు. దుర్మార్గుడైన వాడు తన అనుచరుడైన, తనకు ఎంత సన్నిహితుడైనా సంహరించడమే స్వామి యొక్క కార్యం కనుక వాడి గదా కౌశలానికి, వాడి యుద్ధ కౌశలానికి, వాడి బాహు పరాక్రమానికి సన్నగా నవ్వుతూ, పర్లేదు అన్నట్టు సన్నగా నవ్వుతూ, మృదుస్మేరాశియస్త్వం ధనుజకుల నిర్మూలన క్షణం, రాక్షస కులాన్ని అంతం చేయటమే నీ లక్ష్యంగా కలిగిన మహానుభావుడివి. మహాచక్రం స్మృత్వా కరభువి దధానోరుచిషే. నీ ముఖంలో ఏమాత్రము అలసటను కనిపించకుండా మృదుస్మేరాస్య త్వం మహాచక్రం స్మృత్వ, చక్రాన్ని స్మరించుకున్నాడు స్వామి. వెంటనే తన చేతిలోని గద భూమి మీదకి పడిపోగానే, అంటే నీళ్ళలోకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఇప్పటిదాకా సముద్రం అని చెప్తున్నావు కదా అని సంశయాలు వస్తాయి గనక ఆయన చేతిలో గద క్రింద పడిపోయింది.
చక్రాన్ని స్మరించుకున్నాడు. ఆ చక్రాన్ని ధరించి అప్పటిదాకా గదాపాణి అయిన వరాహమూర్తి చక్రాయుధుడై దివ్యంగా వెలిగిపోయాడు. కరభువి దధాను రురుచిషే, చేతిలో ధరించి అద్భుతంగా వెలిగిపోయాడు స్వామి. తతశూలం కాలప్రతిమఋషి దైత్యే విసృజతి త్వయి ఛిందత్యే తత్కరకలిత చక్రప్రహరణాత్ సమారుష్టో ముష్ట్యా సఖలు వితుదం స్త్వాం సమతనోత్ గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహన కరీ. తతశూలం, అప్పుడు వాడొక శూలాన్ని అందుకున్నాడు. కాలప్రతిమ ఋషి, మృత్యువుకు మారుపేరులాగా భయంకరంగా ఉన్న ఆ శూలాన్ని మృత్యువుకు మారు రూపంగా ఉన్న ఆ దైత్యుడు రాక్షసుడు విసిరివేశాడు స్వామి మీదికి. త్వయి ఛిందత్యే తత్కరకలిత చక్ర ప్రహరణాత్, తన చేతిలో ఉన్న చక్రాన్ని ప్రయోగించి తన మీదికి దూసుకు వస్తున్న ఆ శూలాన్ని ముక్కలు ముక్కలు చేశాడు వరాహస్వామి. ఇక సమారుష్టో ముష్ట్యా సఖలు వితుదం స్త్వాం సమతనోత్, పట్టలేని కోపంతో పిడికిళ్ళు బిగించి ముష్టి యుద్ధం చేయటానికి స్వామి మీదకి దూకాడు వాడు హిరణ్యాక్షుడు. గలన్మాయే మాయా, ముష్టి యుద్ధం చేస్తూ మధ్యలో తన రాక్షస మాయలు ప్రయోగిస్తూ నానా రకాలుగా స్వామిని జయించటానికి, గాయపరచడానికి, దెబ్బతీయటానికి ప్రయత్నం చేశాడు. గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీ, ప్రపంచం మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని మాయ చేసే మహామాయాస్వరూపివైన నీ మీద వాడు తన క్షుద్రమైన మాయలను ప్రయోగించడానికి ప్రయత్నం చేశాడు అమాయకుడు, అర్భకుడు. భవచ్చక్రజ్యోతిష్కణలవ నిపాతేన విధుతే తతో మాయాచక్రే వితతఘనరోషాంధమనసం గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నం తమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధి. భవచ్చక్ర జ్యోతిష్కణలవ నిపాతేన విధుతే తతో మాయాచక్రే, తతః మాయాచక్రే, వాడి మాయా చక్రము అంటే వాడి మాయలు భవచ్చక్ర జ్యోతిష్కణలవ నిపాతేన విధుతే, నీ చేతిలోని చక్రాన్ని నీవు ప్రయోగించినప్పుడు దివ్యమైన సుదర్శనము, ఆ సుదర్శన చక్రపు కాంతులకు వాడి మాయలన్నీ పటాపంచలైతే వాడికి ఇంకా రోషం ముంచుకొచ్చింది. వితతఘన రోషాంధ మనసం, రోషంతో నీ మీద దూకి మరలా ముష్టిఘాతాలతో నిన్ను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అభిఘ్నంతం అసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధి, తన స్వపాద అంగుష్ఠేన అలా తన మీదికి దూకి ముష్టి ప్రహారాలు చేస్తున్న ఆ రాక్షసుణ్ణి ఒక దివ్యమైన పోటుతో, విచిత్రమైన వేటుతో సంహరించాడు. స్వపాదాంగుష్ఠేన, తన కాలి యొక్క అంగుష్టము, పెద్దన వేలు, బిగ్ టో అని మనం అనుకునేది, తన కాలి పెద్దన వేలితో వాడి చెవి దగ్గర, వాడి కణతల మీద, అంటే మార్షల్ ఆర్ట్స్లో కుంగ్ఫూ దెబ్బలాగనమాట. వరాహస్వరూపంలో ఉన్నాడు గనక ఆ స్వామి పాదములు గిట్టల వలె ఉన్నాయి కనుక బలంగా రెండుగా చీలి ఉండే ఆ గిట్టలు ఆ కాలి పెద్ద వేలితో, తన కాలి పెద్ద వేలితో వాడి చెవి పక్కన కణత మీద భయంకరమైన ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆయువు పట్టు మీద తగిలిన ఆ దెబ్బకు వాడు నేల కూలాడు. భవచ్చక్రజ్యోతిష్కణలవ నిపాతేన విధుతే తతో మాయాచక్రే వితతఘనరోషాంధమనసం గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నం తమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధి. ఆ దెబ్బకు అప్పుడు
మహాకాయ సోయం తవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాదపతదృషిభిః శ్లాఘితహతి తదా త్వాం ఉద్దామ ప్రమదభర విద్యోతి హృదయా మునీంద్రాः సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతనుం. మహాకాయః స అయం తవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాత్ అపతద్ ఋషిభిః శ్లాఘితహతి. ఋషులందరూ శ్లాఘిస్తుండగా మహాకాయుడైన వాడు నీ కాలి దెబ్బకు రక్తాన్ని కక్కుకుంటూ కూలిపోయాడు. ప్రపంచానికి సృష్టికి సంతోషమైంది. ఋషులు మునులు యోగులందరూ హర్షధ్వానాలు చేసి స్వామిని స్తుతించడం మొదలుపెట్టారు. తదా త్వాం ఉద్దామ ప్రమదభర విద్యోతి హృదయా మునీంద్రాः సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వర తనుం. ఆనందంతో మునులు ఉద్దామ ప్రమదభర విద్యోతి హృదయ, మహానందంతో పొంగిపోతున్న హృదయాలతో మునీంద్రాః సాంద్రాభిః స్తుతిభిః, మునీంద్రులందరూ యజ్ఞస్వరూపుడమైన నిన్ను నుతించడం మొదలుపెట్టారు. వరాహస్వామి జ్ఞానస్వరూపుడు. వరాహస్వామి యజ్ఞస్వరూపుడు. మహావిష్ణు యొక్క అవతారాలలో యజ్ఞస్వరూపుడు అని శ్రీ మహావిష్ణుకు ఉన్న అనేక నామాలలో సహస్రనామాలలో ఆ యజ్ఞపురుషుడు, యజ్ఞేశుడు, యజ్ఞమూర్తి అనేది వరాహస్వామికి చెందిన దివ్యమైన మంత్రం. యజ్ఞస్వరూపుడిగా వరాహమూర్తిని, వారాహిని ఆరాధించడం వలన ఎక్కడ ముచ్చట్లలో కూడా లేనివాడికి ఉన్నత పదవి సంప్రాప్తిస్తుంది, ఉద్ధరింపబడతాడు, మహాయోగం కలుగుతుంది. చూస్తూనే ఉన్నాం. వరాహ ఉపాసన వలన, వారాహి ఉపాసన వలన జ్ఞానం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, పదవి కలుగుతుంది, ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆ వరాహస్వామిని, యజ్ఞవరాహమూర్తి అన్న స్వామిని ఈ దివ్యమైన శ్లోకంలో ఇక్కడ వర్ణిస్తున్నారు మహానుభావుడు నారాయణ భట్టతిరి. యజ్ఞానికి మూర్తి ధరించిన, ఆకృతి దాల్చిన యజ్ఞము, యజ్ఞక్రియ, యజ్ఞ ఫలితము వరాహస్వామి. త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం చతుర్హోతారోంఘ్రౌ సురగపి వదనే చోదర ఇడా గ్రహా జిహ్వాయాంతే పరపురుష కర్ణే చ చమసా విభో సోమో వీర్యం వరద గళదేశేప్యుపసదః. త్వక్ అంటే చర్మము. త్వచిచ్ఛందో నీ చర్మమే వేదముల ఛందస్సులు. గాయత్రి, బృహతి, తార, వృష్ణిక్, తృష్ణుబ్, అనుష్టుప్, పంక్తి. ఇవి 7 ఛందస్సులు. ఈ 7లో ఏదో ఒక ఛందస్సులో మనకు దివ్యమైన స్తోత్రాలన్నీ. అనుష్టుప్ ఛంద శ్రీ మహావిష్ణు సహస్రంలో చెప్పుకుంటాం. అలా నీ చర్మమే ఈ 7 ఛందస్సులు. అందులో మరలా ఒక రహస్యం, చమత్కారాలు ఇవే. అందుకనే తెలుసుకోవాలి. సైన్స్ ప్రకారం కూడా చర్మము 7 పొరలుగా ఉంటుంది. మనకు పైకి కనిపించే చర్మము దాని క్రింద, దాని క్రింద, దాని క్రింద అలా 7 పొరలుగా లోపల ఉన్న ఎముకలకు, మాంసానికి ఒక రక్షణ కవచంలాగా 7 పొరలుగా ఉంటుంది. ఆ 7 పొరలు 7 ఛందస్సులు అంటున్నాడు. త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణ, నీ రోమములే కుశలు అంటే దర్భలు. పొగరంగులు, బూడిద రంగులు, నిక్కబొడుచుకుని ఉన్న రోమములతో, ముళ్ళలాగా ఉన్న రోమములతో సముద్రంలోకి దూకేవు తండ్రి అని క్రిందటి దశకంలో స్వామివారిని, వరాహస్వామిని వర్ణించిన సందర్భంలో ఆ రోమములు అవే కుశలు.
చక్షుషి ఘృతం, నీ నేత్రములే ఘృతం అంటే నేయి. యజ్ఞంలో సమర్పించే నేయి ఆ జ్వాలను అగ్నిదేవుడికి సంప్రీతి చేసి అగ్ని ప్రజ్వరిల్లేట్లుగా చేయటానికి ఉపయోగించే నేయి నీ కనులే తండ్రి. చతుర్హోదారోంఘ్రౌ, యజ్ఞాన్ని నిర్వహించే 4 విభాగాలకు చెందిన నలుగురు మహానుభావులు నీ 4 కాళ్లే. అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ. ఇలా 4 రకములైన క్రియలను చేసే వ్యక్తులు పాల్గొంటారు, మహానుభావులైన ఋషులు పాల్గొంటారు యజ్ఞంలో. అంటే ఈ 4 రకాలైన కర్మల విభాగాలు ఉంటాయి. యజ్ఞం నిర్వహించడానికి 4 రకాల క్రియలు ఉంటాయి. ఆ ఒక్కొక్క క్రియకు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. వాళ్ళు అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ. ఈ నలుగురే నీ 4 కాళ్ళు. శృగపి వదనే చోదర ఇడా, సృక్ అపి వదనే వదన, నీ ముఖమే సృక్ అంటే నేతిని హోమంలో పోసే చెక్క గరిట ఉంటుంది పెద్దది, అదే నీ ముఖము. ఉదర ఇడా, నీ ఉదరమే. ఇడా అంటే ఇడా నాడి అని ఒకటి ఉంటుంది. సుషుమ్న, ఇడ, పింగళ అని ప్రధానమైన నాడులు. ఆ ఇడ కాదు. ఇడ అంటే చెక్కతో చేసిన ఒక పాత్ర. యజ్ఞానికి సంబంధించిన, యజ్ఞం చేయటానికి కావలసిన సంభారములను ఉంచే ఒక పాత్ర. నీ యొక్క ఉదరమే ఆ ఇడ. గ్రహ జిహ్వాయాంతే పరపురుష. గ్రహ అనేది ఒక పాత్ర. అందులో యజ్ఞం చేసే సందర్భంలో సోమలత నుండి సోమరసాన్ని పిండి దాన్ని నిల్వ చేస్తారు. అది నీ యొక్క నాలుక. గ్రహాజిహ్వాయాం తే పరపురుష కర్ణే చ చమస. మరికొన్ని పరికరాలను, పదార్థాలను, యజ్ఞానికి సంబంధించిన అవసరమైన పదార్థాలను ఉంచే కర్రతో చేసిన పాత్ర, దాన్ని చమసము అంటారు. ఇందులో కూడా సోమరసాన్ని ఉంచడానికి దీన్ని వినియోగిస్తారు. కర్ణే చ చమస విభో సోమో వీర్యం వరద. నీ వీర్యమే సోమరసము తండ్రి. గళదేశే అపి ఉపసద. ఉపసదం అంటే ఈ యజ్ఞ సందర్భంలో, యష్టి సందర్భంలో ఒక ప్రక్రియ, ఒక విభాగం, అది నీ కంఠమే. ఇలా యజ్ఞానికి సంబంధించిన పరికరములు, యజ్ఞపు ఫలితము, యజ్ఞపు క్రియ అంటే కర్మ, కర్త, క్రియ అన్నీ నీవే. కనుక నీవు యజ్ఞస్వరూపుడవు తండ్రి. త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం చతుర్హోదారోంఘ్రౌ సృగపి వదనే చోదర ఇడా. గ్రహాజిహ్వాయాంతే పరపురుష కర్ణే చ చమస విభో సోమో వీర్యం వరద గళదేశేప్యుపసద. ఇలా మునీంద్రాదైరిత్యాదిస్తవనముఖరైర్మోదితమనాః మహీయస్యా మూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్. స్వధిష్ణ్యం సంప్రాప్తః సుఖరసవిహారీ మధురిపో నిరుంధ్యారోగం మే సకలమపి వాతాలయపతే. మునీంద్రైః ఇత్యాది స్తవనముఖరైః మోదితమనాః. ఇలా అనేక విధములుగా మునీశ్వరుడు చేసిన స్తవనముఖరైః మోదితమనాః, ఆ స్తుతులకు మోదితమనాః, నువ్వు ఎంతో సంతోషించి మహీయస్యా మూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్. మహీయస్యా మూర్త్యా, మహీయసి గొప్పదైన విశాలమైన ఆ మూర్త్యా శరీరంతో, విమలతర కీర్త్యా చ విలసన్, విమలమైన లోటులేని కీర్తితో, మత్సలేని కీర్తితో ప్రకాశిస్తూ
స్వధిష్ణ్యం సంప్రాప్త, నీ స్వస్థలానికి, నీ వైకుంఠానికి మరలా చేరుకున్నావు తండ్రి. అవతార కార్యం నెరవేరింది కనుక భూమిని రక్షించడం కోసం, శిష్టులను రక్షించడం కోసం, దుష్టుడైన దుర్మార్గుడైన ఆ హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం ఎత్తిన నీ అవతారము, ఆ అవతార కార్యపరిసమాప్తి ముగిసిన తరువాత ఆ అవతారాన్ని సాలించి స్వధిష్ణ్యం సంప్రాప్త, నీ స్వస్థలానికి వైకుంఠానికి చేరుకున్నావు తండ్రి. సుఖరస విహారీ మధురిపో, ఆ వైకుంఠానికి చేరి సుఖరస విహారీ, ఆనందసాగరంలో, ఆనందామృతంలో, ఆనందమయమైన ఆ వైకుంఠంలో విహరిస్తూ ఉన్నావు తండ్రి. మధురిపో, మధువును సంహరించినవాడా. అటువంటి స్వామి శ్రీమన్నారాయణ యజ్ఞవరాహమూర్తి గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ. నిరుంధ్యారోగం మే సకలమపి వాతాలయపతే, నిరుంధ్యా రోగం సకలమపి, నా యొక్క సమస్తములైన రోగములను, వ్యాధులను, బాధలను పరిహరించి లేకుండా చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని, నీ సేవాభాగ్యాన్ని, అన్నింట విజయమును నాకు ప్రసాదించు తండ్రి. వాతాలయపతే శ్రీమన్నారాయణ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ అని శ్రీమన్నారాయణీయ స్తోత్రంలో ఈ 13వ దశకంలో దివ్యమైన వరాహస్వామి యొక్క అవతార రహస్యాన్ని, అవతార తత్వాన్ని, అవతార మహిమను వర్ణిస్తూ ఈ 13వ దశకాన్ని నారాయణ భట్టతిరి మనకు అందించారు. 14వ దశకం కోసం కపిలోపాఖ్యానం అనే 14వ దశకం కోసం తిరిగి రేపు ఇదే సమయానికి సాయంత్రం భారతీయ కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ, శ్రీమన్నారాయణో విష్ణు, శ్రీమాన్నారాయణో విష్ణు, వాసుదేవోభిరక్షతు. స్వస్తి.